వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళా హ్మ్. ఉండ్రాజవరంలో ఉంటున్నారని తెలిసింది. సరే ఒకడు ఉండ్రాజవరంలో ఉండ్రాజవరం వెళ్తున్నాను. ఒకసారి వస్తారా అందరం కలిసి వెళ్దామని సాయిరాం గారు అన్నారు. వెళ్ళామండి. వెళ్ళి అక్కడ కూడా అప్పుడు కూడా రాముడితోటి ఇలా ఉన్నారని నచ్చేదని చెప్పాను. ఎప్పుడు తీసిన ఇదే మాట. అంటే వద్దు వెళ్ళిపోమని బాబు చిక్కుతారు. ఎందుకండి బాబు మా మాట అన్నది వెళ్ళిపోతున్నారు. కదమ్మా చెప్పమ్మా నేను దర్శనం చేసుకెళ్ళిపోతాను. వీళ్ళందరూ వచ్చారు. మెస్ ఉండేదండి. కటకట మెస్ ఉండేది. ఆ మెస్‌లో నుంచి తిట్టి "ఏరా నీకు ఎన్నిసార్లు చెప్తుంది బుద్ధినంతా" తిట్టే. ఆయన తిట్టుకున్నారు. మనం తిట్టి వచ్చిన తర్వాత వచ్చేసాం. వచ్చేసిన తర్వాత గ్యాప్ వచ్చింది. ఇంకా నీరసంతోటి ఎక్కువ వెళ్ళేవాడిని కాదు. వీడు కంటిన్యూగా 4 రోజులకి, 3 రోజులకి వాళ్ళ ఫ్యామిలీ తోటి సాయిరామ్ గారు వచ్చిన చుట్టాలను అందరినీ తీసుకుని వెళ్ళేవాడండి. బాగా అటాచ్మెంట్ బాగా కుదిరి వెళ్ళిపోయేవాడు. చెమటం ఇది బింకు పెట్టుకున్నాక తర్వాత ఇంకా ఒక రోజు ఇలా సిద్ధి పొందేశాక కవర్ వచ్చింది. కవర్ వస్తే ఇప్పుడు సాయిరామ్ గారు ఫోన్ చేస్తే వెళ్ళామండి. వెళ్ళి ఆయన ఆయన వెళ్ళారు ముందు. ఇక్కడ మాకు కబురు తెలిసి మేము వేరే వాళ్ళు అందరం కలిసి కారు వేసుకుని వాళ్ళు ఎవరెవరో ఉన్నారో వాళ్ళకే ఎప్పటి నుంచే పరిచయం అంతా తెలిసింది అని చెప్పి వచ్చారు. అందరం కలిసి కారు వేసుకెళ్ళాం. అప్పటికే సాయిరామ్ గారు అక్కడ ఉన్నాను. అక్కడ దర్శనం చేసుకుని నా ఆరోగ్య రీత్యా నేనేం చేశాను ఒక 2 గంటలు ఉన్నాను. మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి వేసాను. అప్పుడే తీసుకెళ్తారు. చాలా టైం పడుతుంది, గ్యాప్ ఉంటుందండి. మీరు ఉండలేరు వెళ్ళిపోండి అన్నారు సాయిరామ్ అని. అప్పుడు వచ్చేసాను అనమాట. అదే జరిగిందండి. నాకే ఆ యాత్రలోకి నేను పాల్గొలేదు. తర్వాత నుంచి ఒకటి ఈ రోజు వరకు కూడా పడుకునేటప్పుడు కానీ, పొద్దున్న పూజలో కానీ ఆయన స్మరించుకోకుండా ఉండను. నిత్యం ధూపదీప నైవేద్యాలు పూజిస్తాను. ఆయన జరిపించుకుంటారు అంతే. మనది కాదు. మనం 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 అనుకుంటే అనుకుంటాం చేస్తున్నారు. మనలో సంకల్పం వాళ్ళు చెప్తారు. వాళ్ళు చేస్తారు. ఎరా నన్ను నాకు చెయ్యరా అని వాడి ఇష్ట ప్రకారం జరగాలి. అంతేగాని నీది నాది ఏం చేశాను అనుకున్న అవివేకం. అది అదే మాయ. ఆ భ్రమ ఎప్పుడైతే పోద్దో అదే మానవత్వం. అప్పుడే అదే జ్ఞానం అంటే అని తెలుసుకోవడం. అలాగా పూజ అలా చేస్తాను. ఒకటి ఆ మహానుభావులు ఇచ్చిన ఆశీస్సులు నాకు దయ చూపించింది. నాకు ఏదో తెలియదు. అంత ఆస్తిపోయినా ఆ తిండికి బట్టగా ఎప్పుడు ఏదో రకంగా ఆయన ఆశీర్వచనం ఆ వాక్ అనుకోండి ఏమనుకోండి అని వాకే ఏమనుకోవడానికి లేదు. నేను ఆయన ఆశీర్వచనం ఆ చల్లని దీవెనలతోటి అన్ని అరేంజ్మెంట్స్ అలా జరుగుతూ ఉంటాయి ఇప్పటికీ. ఆయన తిట్టి కూడా మీకు ఆరోగ్యపరంగా మీరు ఇబ్బంది పడ్డారు కదా, అది లేకపోతే ఎంత సీరియస్ అవ్వాలో ఆ రంగా తగ్గింది. మహా తగ్గినాము. అది సుముహూర్తాన్ని ఆ మహానుభావుడు ఆ ప్రసాదరావు గారు నన్ను తీసుకెళ్ళారు. అమ్మవారి వింకండి అది. అమ్మ జగన్మాత వాళ్ళకి పూర్వబంధాన్ని లీక్ చేస్తుంది. వీళ్ళ ద్వారా మనకి బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి. అంతే తప్ప మంది నాది నేను వెళ్ళాను మా పోటుగాళ్ళు అనుకోని ఏమండి ఏ టైంకి ఎవరు రావాలో మీ ఏర్పాటు ఆ ప్రణాళిక వాళ్ళు ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఏర్పడిన ప్రకారం జరిగిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా. అయితే మనం చూస్తూ ఊరుకోవాలన్నమాట. మనం చూస్తూ ఇవ్వాలి. జరిగింది ప్రతిదీ కూడా ఆ అమ్మకు ఇవ్వాలంటే అంతే. అది జరిగింది. అయితే ఆయన దర్శనం అయ్యాక మాత్రం ఒకటి ఏం సుముహూర్తాన్ని ఆయన దర్శనం అయిందో ఫస్ట్ కొంత యోగులందరిలోకి ముందు కొంత సెలక్షన్ చేసుకున్నది బాబు గారిని. నేను స్టార్టింగ్ అక్కడి నుంచి పరమ గురువుల్ని, సత్య గురువుల్ని అందరినీ కూడా దర్శన భాగ్యం, ఆత్మప్రతిగా సేవా భాగ్యం వాళ్ళతో అని అందరికీ ఈ రోజుకి కంటిన్యూషన్ అయింది. దాంతో ఎప్పుడైతే తత్వం మారిపోయింది. ఫస్ట్ ర్యాష్గా ఉంటుంది. చాలా ర్యాష్. అసలు అంత ర్యాష్గా ఎప్పుడైతే మనకి వీళ్ళు దొరుకుతుంది అంటారు కాలం, ఆ కాలమహిమతోటి
ఈ మహానుభావుల యొక్క దర్శన భాగ్యం చేసి అన్నీ పోయాయి. అన్నీ పోయాయి. అన్నీ పోయడంతోటి తత్వజ్ఞానం అంటే ఆ యొక్క ఆహ్, ఆ ఆశీర్వచనమే మనల్ని ఈ యొక్క స్పిరిట్‌గా తీసుకెళ్ళిపోయింది. ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికం అంటే ఏమీ లేదండి. మహాత్ముల సాంగత్యంతోటి మనం ఎవరో తెలుసుకోవడం ఆధ్యాత్మికం. ఈ ఆధ్యాత్మికంలో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ ఎలా వస్తదంటే వాళ్ళు చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. చేసుకుంటూ మననం చేసుకుంటూ నిత్యం స్మరణలో ఉంటే, ఆ పరమాత్మని స్మరించుకుంటూ ఉంటే, ఆ గురువుల ఆశీస్సులు ఎప్పుడు కూడా గురువు ఉండాలి. గురువు లేకపోతే గుడి లేదండి. గురువు లేకపోతే గుడి లేదు. ఆ గుడి ఎప్పుడైతే తప్పిందో మనం మళ్ళా మామూలు పశువులు అయిపోతాం. అదే అజ్ఞానం అంటే. అజ్ఞానం అంటే ఏమీ లేదు. జ్ఞానం అంటే ఇది, అజ్ఞానం అంటే ఇది. జ్ఞానం అంటే జాలి, దయ, ప్రేమ, కరుణ అన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి. ఆ జ్ఞానం ఎప్పుడైతే పొందామో ఆటోమేటిక్‌గా మళ్ళా ఎన్లైట్‌మెంట్ జరుగుతది. ఆ ఎన్లైట్‌మెంటే సాక్షాత్కారం అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏమనుకోండి. ఆ ఎన్లైట్‌మెంట్ పొందాక మనలో ఇటువంటి ఈ యొక్క ఈ అరిషడ్వర్గాలు ఉంటాయి చూసారా? అన్నీ ఒక్కొక్కటి కూడా డివైస్ అయిపోతా ఉంటాయి. మనకు తెలీదు. మనకు తెలీదు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ స్థితిలోకెళ్ళామో మనకి ఒక నిశ్చలత్వం ఏర్పడిపోయి ఎప్పుడు కూడా ప్రశాంతతగా ఉంటది. ఎన్ని బాధలున్నా ఆ బాధలు మనకేం గుర్తురావు. ఉంటాయి. కానీ మనకేం గుర్తురావు. మనకేమి అసలు పట్టవు. ఓహో! ఇలా జరిగిందా? ఇలా జరుగుతుందా? రేపేంటి అన్న పరిస్థితికి రాదు. స్థితప్రజ్ఞత వచ్చేస్తది. అది ఎప్పుడైతే వచ్చిందో మనకి ఒక ఎత్తైనతే ప్రశాంతత. అది ఎవరి వల్ల వస్తుందండి? ఆ గురువుల ఆశీర్వచనం వల్లే వస్తుంది. మళ్ళా ఇక్కడికే రావాలి. మళ్ళా ఇక్కడికే రావాలండి. ఆళ్ళు మర్చిపోవడం అనేది అజ్ఞానం. ఆళ్ళెప్పుడు అదే కృతజ్ఞత. కృతజ్ఞత అంటే ఇది. కృతజ్ఞత అంటే అది. ఎప్పుడైతే మర్చిపోయావో అది కృతజ్ఞత. వాళ్ళు చేసిన మేలు మర్చిపోకూడదు. ఎప్పుడూ కూడా మేలనేది, ఉపకారం అనేది ఎప్పుడూ మర్చిపోకూడదు. అది అది ఈ మహానుభావులు వీళ్ళు చెప్పినటువంటి విషయాలే మనం ఎప్పటికప్పుడు మననం చేసుకోవడం గాని, వాళ్ళ యొక్క దర్శన భాగ్యంతోటి మనకి ఇవన్నీ వస్తాయి. ఈ యద్భావం తద్భవతి అంటారు. పక్కన ఎవరితో దిగితే ఆళ్ళయే వస్తాయంటారు చూసారా? మంచోళ్ళతో దిగితే మంచివొస్తాయి. చెడ్డోళ్ళతో దిగితే చెడ్డ ఆలోచనలొస్తాయి. మంచి మాటలు మాట్లాడితే మంచి మాటలొస్తాయి. మంచి ఆలోచనలొస్తాయి. చెడ్డోళ్ళతో మాట్లాడితే చెడ్డ ఆలోచనలొస్తాయి. అది ఎప్పటికప్పుడు మనం వాళ్ళకి దూరంగా ఉండాలి. అటు ఇది. మనం 2 భేదించేసి సజ్జన సాంగత్యం అది ఆ సత్యం కరెక్ట్ మాట. ఆ సత్యం సంరక్షణలో అన్నీ కూడా మనకి ఒక విధమైనటువంటి శాంతి లభిస్తుంది. ఆ శాంతే ధ్యానం. మన ధ్యానమే. ఇక్కడికొచ్చినా ఇక్కడ జ్ఞానం. జ్ఞానం అంటే ఏమీ లేదు. శాంతి, జ్ఞానం, సహనం, ఓర్పు, దయ, ప్రేమ అని దీంట్లోకి వచ్చేస్తాయి. అదే జ్ఞాన సిద్ధి, అదే ఆత్మ సాక్షాత్కారం. ఎప్పుడైతే ఇయన్నీ పోయాయో మనకి ప్రతి ఒక్కరు కూడా నాకు ఆత్మ సాక్షాత్కారం అయిందంటాడు. ఆత్మ సాక్షాత్కారం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఆత్మ సాక్షాత్కారం ఉన్నవాడు ఇలా తిరగడు. వాడు చాలా మౌనంగా ఉంటాడు. సైలెంట్‌గా ఉంటారు. వాళ్ళ యొక్క స్థితి వేరుగా ఉంటుంది. బాహ్య ప్రపంచ సంబంధం ఉండదు. బాహ్య ప్రపంచంతో కరెక్ట్. బాహ్య ప్రపంచంతో సంబంధం ఒకవేళ వాళ్ళున్న వచ్చిన బాహ్య ప్రపంచం మనుషులు వచ్చినా సరే, వీడు ఎప్పుడు వెళ్ళిపోతారు రా బాబు నా దగ్గర నుంచి అని కూడా అంటే వాడి మీద కోపం కాదు. వీడితో దృఢమైనటువంటి ఒక విధమైనటువంటి అనీజీనెస్ ఏర్పడిపోద్ది. అంటే ఆ వైబ్రేషన్స్ వీటికి ఎక్కదు. ఆ వైబ్రేషన్ ఎక్కపోయేటప్పటికి ఎప్పుడు లేపేస్తుంది ఆయన. అయి మనం ఎక్కడ ఒకటండి ఎక్కడికైనా వెళ్ళామంటే మనకి ఎక్కడైతే ప్రశాంతత లభిస్తుందో, ఎవరి దగ్గరికైతే వెళ్ళి కూర్చుని మాట్లాడుతుంది ప్రశాంతత, అది మంచి ప్లేస్ కింద లెక్కండి. అది చెడ్డ ప్లేస్ అనుకోండి మనం వెంటనే లేపేస్తూ అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదాం అని చెప్పేసి వాటితో కూడా మాట్లాడబుద్ది. అది దేనివల్ల వస్తుందంటే ఆ యొక్క లోపల నుంచి ఆధ్యాత్మ జ్యోతి ప్రకాశం పెరిగిపోయి వ్యాపకం అంటారు చూసారా? ఆ యొక్క ఆ యొక్క కాంతి కిరణాలు తేజస్ ద్వారా
మనలో కూడా వస్తాయి. ప్రతి జీవికి కూడా ఆకర్షణ శక్తి ఉంది. ఈ ఆకర్షణ శక్తి వల్లే ఈ ప్రపంచం ఇదంతా కూడా ఇప్పుడు స్థితిగతులు నడుస్తున్నాయి. ఈ ఆకర్షణ శక్తి లేకపోతే ఏది ఆడవనండి, మగవనండి, చూపులను అండి, మాట అనండి, ఆకర్షణే, సర్వం ఆకర్షణే. ఈ ఆకర్షణ దేనివల్ల వస్తుందంటే మనలో ఉన్నటువంటి ఒక హితప్రజ్ఞను గట్టెక్కిస్తారా, అది ఏర్పడినప్పుడే అది ఎదుటివాడికి ఒక విధమైన శాంతి కలిగిస్తాయి. అటువంటి శాంతి పరమాత్మ స్వరూపులైన ఈ బాబు గారి దగ్గర ఉన్నది కాబట్టి మనం అక్కడ అనికేంతో కూర్చోగలిగినాం. అదొక మహాభాగ్యం కింద లెక్క కదా. ఆ జగన్మాత మనకి ఇచ్చిన ఆశీస్సులే కదా. తిరిగి ఒక్కొక్కసారి అంతా ఆలోచించుకుంటా ఉంటే ఓహో అలాంటి వాళ్ళ వల్లే మనం ఇంకా బతుకున్నాం అని అనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఏమన్నా పొరపాట్లు ఉంటే క్షమించండి. ఏదో నాకు తెలిసింది నేను తెలుసుకున్నా చెప్పాను నేను. ఇక ఉన్నది చాలా మంచి విషయాలు